అవని స్టోరీస్. అవని పెళ్ళైన తర్వాత తను దర్జీగానే ఉండాలని నిర్ణయించుకుంది. అదే ఊళ్ళో ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే బట్టలు కుడుతూ ఉంటుంది. అది ఏమాత్రం అత్తగారికి ఇష్టం ఉండదు. అత్తగారు అనసూయ చాలా కోపంగా, నీకెన్నిసార్లు చెప్పాను, ఇట్ట వ్యాపారం చేయడం మన ఇంట వంట లేదని. మనం బాగా డబ్బున్నవాళ్ళం, మనకంటూ ఊర్లో పేరుంది. ఇట్ట వ్యాపారం చేస్తే పరువు పోతుందని నీకెన్నిసార్లు చెప్పా, కానీ నువ్వు నా మాట అసలు వింటలేదు. ఎందుకు నువ్వు మమ్మల్ని లెక్క చేయట్లేదు? అత్తయ్య, నాకు అందమైన బట్టలు కుట్టడం అంటే చాలా ఇష్టం. నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ అదేమో కుదరలేదు. కానీ నా కళని తీర్చుకోలేకపోయినా ఇలా అయినా నేను సంతృప్తి పడుతూ ఉంటాను కదా. ఈ ఆనందం కూడా నాకు ఉండకుండా చేయాలని చూస్తున్నారు మీరు. ఎందుకు అత్తయ్య? డబ్బున్న వాళ్ళు ఇలా చేయకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. అవన్నీ నాకు తెలీదమ్మా. నువ్వు మాత్రం షాప్ని ఎవరికైనా ఇచ్చేయి. అసలు నువ్వు ఆ షాప్ని పెట్టడం ఒక వంత అయితే, ఆ షాప్కి నా పేరు పెట్టడం ఇంకో సమస్య. ప్రతి ఒక్కడో అనసూయ మిషన్ కొట్టు, అనసూయ మిషన్ కొట్టు అంటా ఉంటే నాకెంత కోపం వస్తుందో. దయచేసి ఇదంతా ఆపి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. ఆ మాటలు విన్న అవని అంతే కోపంగా సరాసరి భర్త సురేష్ దగ్గరికి వెళ్లి సురేష్తో ఇలా అంటుంది. ఏవండి, మీ అమ్మగారికి ఎందుకండి అంత కోపం? బట్టలు కుట్టే వాళ్ళు లేకపోతే ఆమె బట్టలు ఎలా వేసుకోగలుగుతుంది? రెడీమేడ్ బట్టలు తెచ్చుకుని వేసుకుంటుందా? అవి ఆమెకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయా? నాకేం అర్థం అవట్లేదండి. నేను ఇలా వ్యాపారం చేస్తే అసలు ఆమెకు వచ్చిన నష్టం ఏంటంట? ఆమెకి మీరైనా చెప్పండి. ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను మిషన్ కుట్టడం మాత్రం అస్సలు ఆపనని. అవని మాటలు విన్న సురేషు, చూడు, ఈ ఇంట్లో అందరం మా అమ్మ మాట మాత్రమే ఉంటాం. అది కాదు అని ఇంట్లో ఏది జరగదు. అమ్మ చెప్పినట్టు నువ్వు కూడా విను. ఆ షాప్ ఎవరికైనా ఇచ్చేసాయి. ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నాకేం తోచదు. పైగా ఈరోజు ఆస్తుంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ఉంటే ఎలా చెప్పండి? చన్నీటికి వేడినీళ్ళు తగిలినట్టుగా మీ సంపాదనకి నా సంపాదన కూడా తోడవుతుంది కదా. అర్థం చేసుకోండి అంటూ అతనికి అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ మాటలన్నీ వింటున్న మామగారు అరవిందు అక్కడికి వస్తాడు. చూడమ్మా అవని, నువ్వు చెప్తున్న మాట అక్షర సత్యం. ఒకప్పుడు డబ్బుంది గదా అని వెర్రవీగిన సుబ్బయ్య పరిస్థితి ఏమైందో నేను కల్లారా చూశాను. డబ్బు మొత్తం నష్టపోయి రోడ్డు మీద భిక్షాటం చేస్తున్నాడిప్పుడు. మీ అత్తగారు ఏమన్నా నువ్వేమీ పట్టించుకోబాకు, నీ పన్ను చేసుకుంటా ఎల్లమ్మా అని గొప్పగా ధైర్యం చెప్తాడు. ఏన్నన్నా నువ్వు అలా చెప్తున్నావు? అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా? ఒరేయ్, మీ అమ్మకి ఏమీ తెలియదు కాబట్టే అవనిని వద్దు అంటుంది. నాకింత జ్ఞానం ఒకప్పుడు ఉండుంటే మీ అమ్మ చేత కూడా ఏదో వ్యాపారం పెట్టించేవాడిని. నోరు మూసుకొని అమ్మాయికి ఏదైనా అవసరం ఉంటే సాయం చెయ్యి అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూశారు కదా, మావయ్య సపోర్ట్ కూడా నాకుంది. ఇక మీ అమ్మగారికి మీరే చెప్పుకోండి అంటూ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అరవింద్ అనసూయతో మాట్లాడుతూ ఉంటాడు. అనసూయ, కోడలు నాకంతా చెప్పింది. ఎందుకు ఆ షాప్ తీసేయమని చెప్తున్నావంట? తను ఆ షాపు తీయదు, అర్థమవుతుందా? ఏమైనా అవసరం ఉంటే నువ్వే కోడలికి సాయం చెయ్యి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. అనసూయకి అతని మాటలు నచ్చలేదు. ఎలా అయినా సరే ఆ షాప్ని తీసేయాలని గట్టిగా పట్టుబట్టు కూర్చుంది. రోజులు గడుస్తున్నాయి. ఎప్పట్లాగే అవని తన షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షాప్ మొత్తం కూలిపోయి ఉంటుంది. అది చూసి అవని చాలా కంగారుగా సురేష్కి ఫోన్ చేస్తుంది. అతనికి జరిగిన విషయం అంతా చెప్తుంది. సురేష్ చాలా కంగారుగా బయలుదేరుతూ ఉండగా సురేష్ తల్లి అనసూయ అతన్ని అడ్డుకొని ఇలా అంటుంది. ఎక్కడెక్కరా అంత హడావుడిగా బయలుదేరావు? ఏం కొంపలు మునిగిపోయాని? అమ్మా, అవని షాప్ని ఎవరో కూల్చేశారంటమ్మా, అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఎవరో కాదు, రౌడీని పెట్టి నేనే చేయించా. లేకపోతే నీ పెళ్ళం నా మాట వినట్లేదు. ఆ మాట వినగానే అతను ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎంతో కష్టపడి తను నిర్మించుకున్న కోటది. తనకది కొన్ని కోట్ల రూపాయలతో సమానం. ఒకరి ఆనందం చూడలేక నువ్విలా చేయటం అసలు మంచిది కాదమ్మా. అత్తగారు ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో అరవింద్ వచ్చి విషయం తెలుసుకుంటాడు. అనసూయ, నువ్వొక మూర్ఖురాలివని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నావు. నిన్ను నడి రోడ్లో వదిలేస్తే ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్నెందుకు నడి రోడ్లు వదిలేస్తారు? మాతుండే మాట్లాడుతున్నారా? మతి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. నిన్ను నడి రోడ్లో వదిలేస్తే, నిన్ను ఇంటికి రానివ్వకుండా చేస్తే అసలు నీ పరిస్థితి ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ మేమందరం చచ్చిపోయి నువ్వొక్కదానివే మిగిలితే అసలప్పుడు నీ పరిస్థితి ఏంటి? తేరగా కూర్చొంది అంటావు. ఆస్తులు మొత్తం కరిగిన తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకున్నావా?
ఒకవేళ వ్యాపారంలో నష్టపోయి మనమంతా రోడ్డును పడితే అసలప్పుడు మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఆ మాటలన్నీ వింటున్న అనసూయ అట్లాంటి పరిస్థితి వస్తే కాళ్ళు ఏం చేస్తుందేంటి? తన కష్టం మీద తను సంపాదించి మనకి పెడుతుందమ్మా. తనకెవరూ లేకపోయినా తన కాళ్ల మీద తను నిలబడగలదు. ఎవరి వద్ద చేయి చాపాల్సిన అవసరమే ఉండదు. మీకు దండం పెడతా, అట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడబాకండి. తను ఆ పని చేయడం నాకు ఇష్టం లేదంతే. మనకంటూ పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మీ కోడలు మెషిన్ పెడుతుంది కదా అని బయట అడుగుతా ఉంటే నాకు తల తీసేసినట్టుగా అవుతుంది. అందుకే వద్దు అంటున్నాను. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావటంలా. నువ్వు మారో. ఒకళ్ళు సొంత కాళ్ల మీద నిలబడ్డం తప్పేమీ కాదు. ఆ విషయం నీకెప్పటికి అర్థమవుతుందో ఏమో. తనేమన్నా చెడ్డ పని చేయట్లేదుగా. నీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా అని అరవింద్ అంటాడు. కాని ఆమె మాట వినదు. ఇక ఇదంతా ఇలా ఉండగా అక్కడ అవని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన పక్కింట్లో ఉంటున్న రమ్య అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అవని బాధపడుకో, ఇదంతా చేసిందైతే మీ అత్తగారు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మీ ఇంట్లో చాలా పెద్ద గొడవ కూడా అవుతుంది. ఈ విషయం గురించే నేను మొత్తం విన్నాను. మీ అత్తగారు ఆయన చచ్చిపోతే తప్ప నువ్వు మిషన్ కుట్టడానికి అసలు వీలేదని చెప్తుంది. ఆ మాటలు విన్నాక అవని మరింత బాధపడుతుంది. అసలు నేను ఇలా చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అంక చెప్పినా అర్థం కాదని నేనే చెప్పట్లేదు. ఎంత దూరం వచ్చింది కాబట్టి ఇక చెప్పక తప్పదు అంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది అవని. అప్పటికి ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. అవని ఇలా అంటుంది. దయచేసి ఈ గొడవని ఇంతటి ఆపేయండి. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్తాను, వినండి. ఈ గ్రామంలో ఆడపిల్లలు చదువుకోవడం లేదు. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నారు. అలాగే వేరే ఊర్ల నుంచి కూడా ఈ ఊరికి కోడలుగా వస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం నేను చదువు చెప్పి మిషన్ నేర్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను. ప్రతి ఆడపిల్ల ఏదో రకంగా తన కాళ్ళ మీద నిలబడాలన్నదే ఆశ ఉంటుంది అత్తయ్య. వాళ్ళ ఆశని నెరవేర్చాలి అనుకుంటున్నాను. మిషన్ ఒక్కటే నేర్చుకుని బట్టలు కుట్టుకోవడమే నా ఉద్దేశం కాదు. వాళ్ళని బాగా చదివించి ఏదైనా ఒక మంచి స్థాయిలో వాళ్ళని ఉంచాలన్నది నా ఉద్దేశం. ఇంత గొప్ప ఆశయం గురించి మీకు చెప్పినా అర్థం కాదని నేను చెప్పలేదు. ఎందుకంటే మీకు పేదవాళ్ళంటే ఇష్టం ఉండదు. అందుకే నేను ఇలా చేశాను. ఇప్పుడు నా దగ్గరికి 10 మంది ఆడపిల్లలు వస్తున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఎన్నో రకాలుగా నేను కలలుగన్నాను. వాళ్ళు ఎన్నో ఆశయాలతో నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఏడుస్తూ తన షాప్ దగ్గరికి వెళ్తుంది అవని. ఇక అప్పుడు సురేష్ తన తల్లితో, చూసావమ్మా, ఇప్పటికైనా అర్థమైందా నీకు తను ఎందుకు ఇలా చేస్తుందో? ఇప్పటికైనా నీ మనసు మారితే బాగుంటుందని నేను అనుకుంటున్నానమ్మా అని సురేష్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనసూయ, డబ్బొక్కటి ఉండడం అంటే మంచి చెయ్యమని అర్థం. భగవంతుడు మనకి డబ్బిచ్చేది అందుకే అని ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ మాటలు అత్తగారు ఆలోచనలో పడేలా చేస్తాయి. ఇక అవని షాప్ దగ్గరికి కొంతమంది ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళక్కడ జరిగింది చూసి చాలా బాధపడతారు. మరేం పర్వాలేదు, నేను మీకు చెట్టు కిందైనా చదువు చెప్తాను. మిషన్ ఎలా కుట్టాలో నేను నేర్పిస్తాను అంటూ వాళ్ళకి అక్కడే ఒక చెట్టు కింద చదువు చెప్పటంతో పాటుగా మిషన్ కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అత్తగారు వస్తారు. అత్తగారిని చూసి అవని ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అత్తగారు, అమ్మ అవని, మన ఊళ్ళో ఒక స్కూల్ నేను ఏర్పాటు చేస్తా. అది కూడా ఉచిత చదువు. ఆడపిల్లలకి ప్రత్యేక చదువు అమ్మా. అట్టాగే మిషన్ నేర్పించడం లాంటివి కూడా అందులో జరుగుతాయి. అది మొత్తం నువ్వే చూసుకోవాలి అని అత్తగారంటారు. ఆ మాటలు అవని విని చాలా సంతోషపడుతుంది. అత్తయ్య, మీరేనా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నానే. ఇప్పటికైనా నా ఆశయాన్ని మీరు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అత్తయ్య అని అంటుంది. ఆ మాటకి అత్తగారు, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టానంటూ క్షమాపణ కోరుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. అత్తగారు చెప్పినట్టుగా ఒక పెద్ద స్కూల్ని నిర్మిస్తుంది. అక్కడ ఆడవాళ్లు చదువుకుంటూ మిషన్ నేర్చుకుంటూ ఉంటారు. అందులో రమ్య కూడా ఉంటుంది. రమ్య చదువుకోవటంతో పాటుగా ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ అవుతుంది. అవనికి ఆ ఊరికి మంచి పేరు తీసుకొస్తుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళకి ఆ స్కూల్ గురించి తెలుస్తుంది. ఆడవాళ్ళందరూ కూడా అక్కడ చదువుకోవటానికి వస్తారు. అక్కడ చదువుతో పాటు ఎన్నో ప్రయోజకరమైన కార్యక్రమాలు, బ్రతుకు తెరువు కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళంతా వాటిని నేర్చుకుని వాళ్ళ సొంత కాళ్ల మీద వాళ్ళు నిలబడుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక అవని చేసిన చిన్న పనితో అత్తగారికి ఆ ఊళ్ళోనే మంచి పేరొస్తుంది. ఎంతోమంది తన వల్ల ప్రయోజకులుగా మారుతూ ఉంటారు. ఈ ఆలోచన ఏ విధంగా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిమ్మాపురం అనే గ్రామంలో అనసూయ, అరవింద్ అనే ఒక ఆదర్శ దంపతులు నివసించేవారు.
వారికి ఒక్కగానొక్క కొడుకు సురేష్. సురేష్ పట్నంలో మంచిగా చదువుకొని ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు అనసూయ, అరవింద్ వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మధ్య సురేష్ ఫోన్ చేసి చాలా సంతోషంగా మాట్లాడాడు. తన ప్రాజెక్టు బాగా జరుగుతుందంట. అవునా? అయినా ఊరొదిలి వెళ్ళినా మనల్ని మర్చిపోలేదు చూడువాడు. నిజమే, ఎంత ఎదిగినా ఒదుగుండే మనస్తత్వం ఆడిది. మొన్న కూడా పెళ్లి గురించి అడిగాడు. మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాడు. తొందరే ఉందిలే, మంచి అమ్మాయి దొరకాలిగా. మన ఇంటికి తగ్గ కోడలు రావాలి. సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ తెలిసిన పిల్లయితే బాగుంటుంది. అవును, అన్నీ ఆలోచించి సంబంధం చెయ్యాలి. మన పద్ధతులు, మన ఊరు వాతావరణం అర్థం చేసుకునే అమ్మాయి వస్తే సంతోషంగా ఉంటుంది. రేపు సారమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మంచి పని చేశావు. వెళ్ళి వివరాలు కనుక్కో. మనకు నచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. సురేష్ కూడా వస్తానన్నాడుగా. అవును, వచ్చే నెలలో వస్తానని చెప్పాడు. అప్పుడు ముహూర్తం చూసుకుని అమ్మాయిని చూడడానికి వెళ్దాం. అన్ని సవ్యంగా జరిగితే ఆడి పెళ్లి చేసేత్తి నా బాధ్యత తీరిపోద్ది. అట్టాగే సురేష్ పెళ్ళయి పిల్లలు పుడితే ఈ ఇల్లు మళ్ళీ కలకల్లాడుద్దండి. ఆ రోజు తొందరలోనే తప్పకుండా వస్తుందిలే అనసూయ. నువ్వు అనవసరంగా తొందరపడబాకు. అంతా మంచి జరుగుద్ది. అలా కొన్ని రోజుల తర్వాత సురేష్, అవని పెళ్లి ఘనంగా జరిగింది. అవని కొత్తగా అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. మొదటి రోజు అత్తమామలు, భర్త ఆమెను ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. రెండో రోజు ఉదయం అవని నిద్రలేచి ఇంటి పనుల్లో సహాయం చెయ్యాలని వంటింట్లోకి వెళ్ళింది. అత్తగారు అనసూయ అప్పటికే పొయ్యి దగ్గర నిలబడి టిఫిన్ కోసం సిద్ధమవుతోంది. రామ్మావని, అప్పుడే లేచావా? ఉదయాన్నే లేవాలనిపించింది. మీరు టిఫిన్ చేస్తున్నారు కదా, నేను సహాయం చేస్తాను. ఇప్పుడే వంటింట్లో కష్టపడ్డం ఎందుకు? కాసేపు కూర్చోవచ్చు కదా. లేదత్తయ్య గారు, నాకు పనులు చేయడం అలవాటే. మా ఇంట్లో మా అమ్మకి సహాయం చేసేదాన్ని. మీతో కలిసి చేస్తే నాకు కూడా కొత్తగా ఉంటుంది. మీ పద్ధతులు కూడా నాకు తెలుస్తాయి కదా. ఇప్పుడే ఉప్మా చేద్దాం అనుకుంటున్నానమ్మా. మావయ్య గారికి ఉప్మా అంటే చాలా ఇష్టం. నీకు ఇష్టం ఉంటుందో లేదో అడగలేదు. నువ్వు కొత్తగా వచ్చావు కదా. ఉప్మానా? నాకు కూడా బాగా వచ్చు. కావాలంటే ఈరోజు నేను చేస్తాను, మీరేమీ అనుకోకపోతే. నీకు కూడా వచ్చా? చాలా సంతోషం కదమ్మా. ఇది ఇద్దరం కలిసి చేస్తే పని తొందరగా అయిపోద్ది. పైగా నువ్వెలా చేస్తావో నేను చూసినట్టయిద్దిగా. తప్పకుండా అత్తయ్య గారు. మా అమ్మ కొంచెం స్పైసీగా చేస్తుంది. మరి మీకెలా ఇష్టమో చెప్పండి, నేను కూడా అలాగే చేస్తాను. మీరు నాకేం కావాలో చెప్తే నేను సిద్ధం చేస్తాను. మాకు మరీ ఎక్కువ కారం ఉండకూడదమ్మా. ఒక 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయిలే. నువ్వు ఎట్ట తింటావో చెప్పు, నీకోసం కావాలంటే ఇంకోటి వేసుకుందాం. లేదు అత్తయ్య గారు, అందరం కలిసే కదా తింటాము. మీ ఇష్ట ప్రకారమే చేయండి. నాకు అన్నీ అలవాటవుతాయి. నువ్వు చాలా మంచిదానివమ్మా. చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నావో, మాట్లాడితే కూడా అంతే మంచిగున్నావు. మా సురేష్ చేసుకున్న అదృష్టం అది. ఇలా ఇద్దరూ కలిసి టిఫిన్ తయారు చేస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనానికి అవని మరింత ఉత్సాహంగా సిద్ధమైంది. భోజనం బల్లంతా రకరకాల వంటకాలతో నిండిపోయింది. అందరూ కడుపు నిండా ఆనందంగా తిన్నారు. భోజనం అయ్యాక అనసూయ, అవని, నువ్వు నిజంగా చాలా బాగా వంట చేస్తున్నావమ్మా. ఇన్ని రకాల వంటలు ఒకేసారి చేయడం అంటే మామూలు విషయం కాదు. అన్నీ చాలా రుచిగా ఉన్నాయి. మీ అమ్మగారు మంచిగా నేర్పించారు నీకు. అత్తయ్య గారు, మీ మెప్పు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇష్టంగా తింటుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. నిజమమ్మా అవని, చాలా రుచిగా ఉన్నాయన్నీ. చారైతే అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇంత మంచి చారు తిన్నాను. అవునవని, నువ్వు చేసే ప్రతి వంటలు నాకు చాలా నచ్చాయి. స్వీట్లు కూడా చాలా బాగున్నాయి. కానీ అవని, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏవి అనుకోకు. చెప్పండి అత్తయ్య గారు. టొమాటో కూర చాలా రుచిగా ఉంది, కానీ కొంచెం కారం ఎక్కువైంది అనిపిస్తుంది. మాకంత కారం అలవాట్లేదు కదా. ఆ మాటకి అవని ముఖం కొంచెం చిన్నబోయింది. ఇంత బాగా చేసినా ఏదో ఒక చిన్న లోటుందని ఆమె బాధపడింది. క్షమించండి అత్తయ్య గారు, నేను కారం వేసేటప్పుడు సరిగా చూడలేదు. ఇంకోసారి చాలా జాగ్రత్తగా ఉంటాను. అయ్యో, అలా అనుకోకవని. నువ్వు చాలా బాగా చేసావు. కొత్తగా వచ్చిందాన్ని కదా. ఇక్కడ రుచులు అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుంది. కారం కొంచెం ఎక్కువైనా కూర మాత్రం చాలా రుచిగా ఉంది. ఇంకోసారి కొంచెం తగ్గించేస్తే సరిపోతుందని చెప్తున్నా. అవునమ్మా అవని, చిన్న చిన్న విషయాలు పట్టించుకోబాకు. నీ వంట అయితే చాలా బాగుంది. మేమెంతో తృప్తిగా తిన్నాం ఇవాళ. మీ అందరినీ నా వంటలతో సంతోషపెట్టడమే నా కోరిక. తప్పకుండా సంతోషపెడుదుగానిలే గాని నీ చేతి వంట రుచి మాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకో, మళ్ళీ సాయంత్రం పనులుంటాయిగా. అలా చిన్న పొరపాట్లను పెద్దగా పట్టించుకోకుండా ప్రేమగా చెప్పటం వల్ల ఆమె తన తప్పుల్ని సరిదిద్దుకోవటానికి మరింత ప్రయత్నించింది.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. అవని ఎంతో ప్రేమగా శ్రద్ధగా వంట చేసినా ఒకరోజు ఉప్పు తక్కువైతే మరో రోజు కారం ఎక్కువయ్యేది. కొన్నిసార్లు నూనె ఎక్కువేసేది. అనసూయ కూడా ఓపిగ్గా ప్రేమగా ఆ తప్పుల్ని అవనికి చెబుతూ వచ్చేది. ఒకరోజు సురేష్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అవని కొంచెం దిగాలుగా కనిపించింది. భోజనం చేస్తూ ఉంటే సురేష్ తల్లితో ఇలా అంటాడు, అమ్మా, అవని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి అందరికీ వంట చేస్తుంది. నువ్వెప్పుడు ఏదో ఒక తప్పు పడుతూనే ఉంటావు. దానివల్ల అవని చాలా బాధపడుతుంది. నేను తప్పు పడట్లేదు సురేష్. కొత్తగా వచ్చిన అమ్మాయి కదా, మన ఇంటి వాతావరణానికి ఇక్కడ రుచులకి కొంచెం అలవాటు పడడానికి సమయం పడుతుంది. నేను చెప్పేది కూడా తన మంచికే కదా. తను మంచిగా వంట నేర్చుకోవాలన్నదేగా నా కోరిక. కానీ అమ్మా, నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి అనటం వల్ల ఆమెకు నిరుత్సాహంగా ఉంటుంది కదా. అంత కష్టపడి వండినా మెచ్చుకోకుండా ఇలా అంటే ఎలా ఉంటుందమ్మా? అలా కాదు సురేష్, నేను మెచ్చుకోకుండా ఎక్కడున్నాను చెప్పు. తను బాగా వండినప్పుడు తప్పకుండా మెచ్చుకుంటున్నాను. కానీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిదిద్దుకుంటే మంచిది కదా, వంట చేయడం అలవాటు అవుతుంది కదా అని చెప్తున్నాను. నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. అయినా అమ్మా, కొంచెం ప్రేమగా చెప్తే బాగుంటుంది కదా. నువ్వు కొంచెం గట్టిగా చెప్తున్నావో ఏమో అనిపిస్తుంది నాకు. నీ భార్య మీద నీకెంత ప్రేమ, నేను గట్టిగా అంటున్నానా? ఆయన నువ్వు ఒకసారి అవనితో కూడా మాట్లాడి చూడు. నేను చెప్పేది తన మంచికే అని తను కూడా అర్థం చేసుకుంటది. అంతలోనే అరవింద్ కూడా అక్కడికి వస్తాడు. అయ్యా, ఇది తల్లి కొడుకులిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అవనెక్కడా? నాన్న, అమ్మ అవని వంట గురించి ఏదోటి అంటుంది. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అనసూయ, నువ్వు కొంచెం అమ్మాయికి నెమ్మదిగా చెప్పు. కొత్తగా ఇంటికొచ్చిన పిల్ల కదా, మెల్లగా నేర్చుకుంటుందిలే. ఇక మీరు కూడా మొదలెట్టేశారా? నేనేం అంటలేదండి. మీ కోళ్ళ చాలా మంచిది, త్వరగా నన్ను నేర్చుకుంటుంది. కానీ నేను చెప్పేది తన కోసమే కదా, అంతే. అవని అదంతా వింటూ లోపల నుంచి బయటకొచ్చింది. ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ? అన్నీ నేను విన్నాను. అత్తయ్యగారు చెప్పేది నిజమే. నేను ఇంకా బాగా వంటలన్నీ నేర్చుకోవాలి కదా. చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. అత్తయ్యగారు చెప్తేనే కదా నా తప్పులు నాకు తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకుంటాను. మీరేమీ బాధపడకండి. అత్తయ్య గారికి నా మీదైతే ఏమీ కోపం లేదు. నన్ను మంచి కోడలుగా చూడాలని ఉంది, అంతే. అనసూయ కూడా కోడల్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా ఇలా అంటుంది, చూసావా సురేష్, నీ భార్య ఎంత మంచిదో. తనకన్నీ అర్థం అవుతాయి. ఇకపై ఎలా అనుమానించబాక. ఇక ఆ తర్వాతి రోజు అవని ఉదయం నుంచే చాలా శ్రద్ధగా వంట చేయటం మొదలుపెట్టింది. ముందు రోజు అత్తగారు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుని ప్రతి పదార్థాన్ని వండే ముందు కొద్దిగా రుచి చూడడం మొదలుపెట్టింది. ఉప్పు కారం సరిగ్గా ఉన్నాయో లేదో స్వయంగా పరీక్షించుకుంది. నూనె కూడా తగినంత మాత్రమే వేస్తుంది. అబ్బా అవని, ఈ రోజు వంట మాత్రం అద్భుతంగా ఉంది తెలుసా. ఏం చేసావో ఎలా చేసావో కానీ ప్రతి పదార్థం చాలా రుచిగా ఉంది. నాకైతే కడుపు నిండినా ఇంకా తినాలనిపిస్తుంది. అవునమ్మా తల్లి, ఈ రోజు నీ చేతి రుచి వేరే లెవెల్లో ఉందనుకో. అన్నీ సమంగా కుదిరే. చాలా బాగుందమ్మా. చాలా బాగుందమ్మా ఇవాళ వంట. ఈరోజు నిజంగా నీ చేతి వంట అద్భుతమే అనుకో. ఎంత శ్రద్ధగా ఉండేవో కూడా ఈ వంటలో తెలిసిపోతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉందమ్మా. అత్తయ్య, మీ మెప్పు నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ఇంకా బాగా ఉండడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాను. మీ అందరికీ నా వంట నచ్చితే నాకు అదే చాలు. తప్పకుండా నచ్చుదులే అమ్మా. ప్రేమతో వండితే రుచి వేరు కదా. నువ్వు మా ఇంటికి వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. నిజమే అవని, నువ్వు చాలా మంచి పిల్లవి. నీ వంటలే కాదు, నీ ప్రవర్తన కూడా మాకెంతో నచ్చింది. ఇలాగే ఉండమ్మా. నాకైతే మొదటి నుంచే తెలుసు తన వంట చాలా బాగుంటుందని. ఇంత రుచికరమైన భోజనం చేసినందుకు ఇంకో 2 ముద్దలు ఎక్కువ తిన్నాను ఇవాళ. మీ అందరికీ నచ్చితే అదే నాకు సంతోషం. రేపు మీకు ఇంకా ఇంకా ఇష్టమైన వంటకాలు చేస్తాను. ఆ రోజు నుండి అవని మరింత ఉత్సాహంగా ప్రేమగా వంట చేయటం మొదలుపెట్టింది. తన ఓర్పుతో శ్రద్ధతో ప్రేమతో ఆమె అత్తమామల మనసుల్ని గెలుచుకుంది. కొత్తగా వచ్చిన వారిని ప్రేమగా ఆదరించాలి. వారి తప్పుల్ని సహనంతో ప్రేమతో తెలియచేస్తే వారు తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ ఓర్పుతో మనం ఎవరినైనా మార్చగలం. చిన్న చిన్న పొరపాట్లను ప్రోత్సహించకుండా వాటిని సరిదిద్దడానికి సహాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.